ప్రభు, అంతయు నీవే ప్రభు. ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభములేని ప్రభు. పంపింతువు నీ ఆత్మను అన్ని వేళలయందు, అందింతువు నీ శక్తిని చివరి కాలము వరకు. ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభములేని ప్రభు. ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభములేని ప్రభు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నవారు హైదరాబాద్ మేత్రాసనం నాచారం విచారణ నుండి పుట్టినరోజు జరుపుకుంటున్న నితిన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నవారు నాన్న పోతిరెడ్డి బాలరెడ్డి, అమ్మ విజయరాణి మరియు కుటుంబ సభ్యులు. విశాఖపట్నం మేత్రాసనం మహారాణిపేట విచారణ నుండి పుట్టినరోజు జరుపుకుంటున్న బెహర సంతోష్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోష్కు మరియు సంధ్యారాణి దంపతులకు దేవుడి ఆశీస్సులతో సంతానము దయచేయాలని కోరుకుంటూ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నవారు సంతోష్ కుటుంబ సభ్యులు. విశాఖపట్నం మేత్రాసనం బుచ్చిరాజుపాలెం విచారణ నుండి తమ 13వ వర్ధంతి జరుపుకుంటున్న పొలిపిరెడ్డి రాజుకు ఆత్మశాంతి చేకూరాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు భార్య పుష్పకుమారి, కుమారులు మనోజ్, రాజేష్, కోడళ్ళు మృదుల, హేమ పూజిత మరియు మనవళ్ళు కుటుంబ సభ్యులు. అదేవిధముగా దివివాణి టీవీ ఛానల్కు తమ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి స్పాన్సర్స్ కుటుంబాలన్నిటినీ కూడా ఆ భగవంతుడు మిక్కిలిగా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత డొమినిక్ గారి పండుగను జరుపుకుంటూ ఉన్నా. వారు అనేవారు, ఏ మనిషి అయితే తన మనోవికారాలను అదుపులో పెట్టుకుంటాడో, అనగా కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యములను అదుపులో పెట్టుకుంటాడో ఆ మనిషి ప్రపంచాన్ని జయించినట్లు అని. కనుక యేసు ప్రభువు కూడా తన జీవితంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యమును జయించి ఒక పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించి ఉన్నారు. మనము కూడా వారి యొక్క ఆదర్శాన్ని తీసుకుని ఈ లోకములో పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉండగా ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత డొమినిక్ సద్గుణములు, బోధనలు మీ శ్రీ సభకు తోడ్పడునుగాక. మీ సత్యములను మిక్కిలి ఉత్సాహముతో బోధించిన ఈ పునీతుడు మా తరపున మీ చెంత పట్టుదలతో విజ్ఞాపన చేయునుగాక.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగాయుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మోషే లాంటి ప్రవక్త ఇదివరకు జన్మించి ఉండలేదు. ఇట్టి నా సేవకుడు మోషేతో వ్యతిరేకంగా మాట్లాడుటకు నీకెన్ని గుండెలున్నవి. మొదటి పఠనము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. మోషే ఇథియోపియా స్త్రీని పెండ్లియాడుట వలన మిరియాము అహరోనును అతనిని విమర్శించిరి. ఏమి యావే మోషే ముఖమునే మాట్లాడిన మా వలనను మాటలాడలేదా అని అనిరి. యావే వారి గొనుగుడు వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిరియాములతో మాటలాడెను. వారిని మువ్వురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి. యావే మేఘస్తంభమున దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను మిరియాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి. యావే వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్న ఎడల నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాటలాడుదును. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాటలాడను. అతనిని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించితిని. నేను అతనితో ప్రత్యక్షముగా మాటలాడుదును. గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎన్ని గుండెలున్నవి అని ఉగ్రుడైపోయెను. అంతటా ప్రభువు అదృశ్యుడయ్యెను. అటు పిమ్మట మేఘము గుడారము మీదు నుండి లేచిపోవగానే మిరియాము కుష్ఠురోగి అయ్యెను. ఆమె శరీరము మంచువలే తెల్లగానయ్యెను. అహరోను మిరియాము వైపు చూడగా ఆమెకు కుష్ఠవ్యాధి సోకి ఉండెను. అహరోను మోషేతో, అయ్యా, మేము మా తెలివి తక్కువ తనము వలన పాపము మూటగట్టుకొంటిమి, మమ్ము శిక్షింపకము. ఈమె శరీరము సగము కుళ్ళిపోగా చనిపోయి పుట్టిన పిండము వలెనున్నది, కరుణింపుము అనిను. మోషే యావేకు మొరపెట్టి, ప్రభు, ఈమెకు ఆరోగ్యము దయచేయము అని వేడెను. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు, మేము పాపము చేస్తిమి కనుక మమ్ము కనికరింపుము. ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనుకరింపుము. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడు నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే యుందును. నీకే ద్రోహముగా నేను పాపము చేస్తిని. నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషినిగా నిర్ణయించుట సబబే. అందరూ, ప్రభు, మేము పాపము చేస్తిమి కనుక మమ్ము కనికరింపుము. ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనికరింపుము. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడని, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి కిల్బిషాత్ముడని. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనసును నీ జ్ఞానముతో నింపుము. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనికరింపుము. ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనికరింపుము. నా దురితములను తొలగింపుము. నేను శుద్ధుడనగుదును, నన్ను కడుగుము. నేను మంచు కంటే తెల్లనగుదును. నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము. అప్పుడు నీ శిక్ష వలన నలిగిపోయిన నేను మరలా హర్షింతును. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనికరించుము. ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనికరింపుము. నీ రక్షణ ఆనందమునకు నాకు మరలా దయచేయము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నేను పాపులకు నీ మార్గమును తెలియచేయుదును, వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనికరింపుము. ప్రభు, మేము పాపము చేసితిమి కనుక మమ్ము కనికరింపుము. అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మరియు 10 నుండి 14 వచనములు. అంతట యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు, వారు ఏలా ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరుచునది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు మీ మాటలకు మండిపడుచున్నారని మీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెల్లగింపబడును, వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు, గ్రుడ్డివానికి గుడ్డివాడు మార్గము చూపినచో వారు ఇద్దరూ గుంటలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నిజం చెప్పాలి అంటే నీతి ఉండాలి, మంచి చెయ్యాలి అంటే మనసు ఉండాలి. మరి ఈ నీతి, నిజాయితీ, మంచి మనసు ఉన్నటువంటి వారు దేవునికి, దేవుని శిష్యులకు వారు సూచనగా ఉంటూ ఉన్నారు. ఎవరైతే నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, మంచి మనసు లేకుండా జీవిస్తూ ఉన్నారో వారు లోకవాసులకు, సాతాను సంతతికి సూచనగా ఉంటూ ఉన్నారు. ఈ రోజున మన శ్రీ సభ పునీత డొమినిక్ గారి పండుగను జరుపుకుంటూ ఉన్నది. వారు అనేవారు, మనము వాక్యము అనేటువంటి విత్తనాలు వెదజల్లాలి, వాటిని కూడబెట్టుకోకూడదు అని అనేవారు. అదే విధముగా వారు తమ జీవితంలో ఆ వాక్యము అనేటువంటి విత్తనాలు వెదజల్లి ఎవరైతే శ్రీ సభకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నారో అల్బిజెన్షియన్ అనేటువంటి మతశాఖ వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. తమ యొక్క జీవిత కాలంలో దాదాపుగా 1,00,000 మంది అవిశ్వాసుల యొక్క మనసును మార్చినటువంటి ఒక గొప్ప పునీతుడిగా డొమినిక్ గారు మనకు కనబడుతూ ఉన్నారు. కనుక మనము కూడా ఎవరైతే శ్రీ సభను వ్యతిరేకిస్తూ ఉన్నారో, దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారో అటువంటి వారికి తెలియచేయవలసిన బాధ్యత, వారి మనస్సులను మార్చవలసిన బాధ్యత, వాక్యాలను వెదజల్లవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదని ఈ పునీతుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ఇంటికి అతిథులు వచ్చారట.
ఆ అతిథులు వచ్చారు కదా అని చెప్పి ఆ ఇంటి ఆవిడ పాపం కోడిగుడ్డు పొరటు చేద్దాం అనుకుని ఒక 5 గుడ్లు తెచ్చిందండి. ఆ 5 గుడ్లు పగలగొట్టి కూర వండుతూ ఉంటే ఆమెకు తెలియకుండానే దానిలో ఒక గుడ్డు మురిగిపోయింది, కుళ్ళిపోయింది. తెలియకుండానే ఆ కుళ్ళిపోయినటువంటి గుడ్డు కూడా ఈ మంచి గుడ్డులతో కలిపింది. ఇప్పుడు 5 గుడ్డుల్లో ఒక గుడ్డే కదా చెడిపోయింది అని చెప్పేసి ఇక దాన్ని సరిచేద్దామని ఇంకొక 5 గుడ్లు మంచి గుడ్లు తీసుకుని వచ్చి దానిలో కలిపింది. అయినా కూర అదే విధంగా చెడిపోయింది, కానీ కూర అనేది బాగుపడలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దీని అర్థం ఏమిటయ్యా అంటే మనలో ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా ఒక్క చెడ్డ లక్షణం వలన మనకున్నటువంటి ఆ నీతి, నిజాయితీ, విశ్వాసం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. చెడ్డవారిగా మనం పరిగణించబడుతూ ఉంటాం. ఈరోజు సువిశేష గ్రంథ పఠనం మనకు తెలియజేస్తూ ఉన్నది, నీ హృదయానికి శుద్ధి కావాలి అని తెలియజేస్తూ ఉన్నది. నోటిలోనికి వెళ్ళునది కాదు నిన్ను మాలిన్యపరుచున్నది, నోటిలో నుండి వచ్చున్నది నిన్ను మాలిన్యపరుస్తూ ఉన్నది అని. అది హృదయం నుండి వస్తూ ఉన్నది కాబట్టి నీ హృదయమును జాగ్రత్తగా పరిశీలించుకోమని ఈరోజు సువిశేష గ్రంథ పఠనం మనకి తెలియచేస్తూ ఉన్నది. అందుకే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, బట్ ఈజ్ ద బిటర్ పాయిజన్ అంటారు. అంటే కానీలోనే ఉంది ఒక పెద్ద గూని అంట. కానీలోనే ఉంది ఒక పెద్ద గూని. ఇప్పుడు ఎవరినైనా సరే ధర్మఫాదర్ మంచోడే అని అడిగితే మంచోడే, కానీ ఆ తర్వాత ఏది మంచిది రాదు. ఆమె మంచిదేనా అంటే ఆమె మంచిదే, కానీ కోపం ఎక్కువ. అంటే కానీలోనే ఉంది ఒక పెద్ద గూని. మనం మంచి వాళ్ళమే, కానీ ప్రతి ఒక్కరి పేరు చివరన కానీ తర్వాత ఏదైతే వస్తుందో అది మంచిది కాదు. దానివలన మనం దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాం, దానివలన మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు దూరం అయిపోతూ ఉన్నాం. ఈ రోజున మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణం ఏమిటో, మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ చెడ్డ లక్షణం ఏమిటో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని దేవునికి సన్నిహితముగా, మన సహోదరి సహోదరులకు సన్నిహితముగా ఉండాలి అని శ్రీసభ ఆహ్వానిస్తూ ఉన్నది. మరి ఈరోజు మనం గమనించినట్లయితే మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21, 23 వచనాలు చూచినట్లయితే అక్కడ లోపల నుండి వచ్చినది, అంటే హృదయంలో నుండి వచ్చినది జారత్వము, కోపము, ద్వేషము, అసూయ అనేటువంటి గుణాలన్నీ కూడా హృదయము అనేటువంటి చిన్న రిజర్వాయర్లో నుండి బయటకు వస్తాయట. కనుక మన హృదయంలో నుండి ఏ లక్షణాలు వస్తూ ఉన్నాయో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు సువిశేష గ్రంథ పఠనాలు మరీ ముఖ్యంగా తెలియచేస్తూ ఉన్నది మనకి అసూయ గురించి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, కోపము వలన బుద్ధిహీనుడు నశించును, అసూయ వలన తెలివి తక్కువ వాడు చెడిపోవును అని రాయబడి ఉన్నది. కనుక ఒక విశ్వాసికి తన జీవితంలో అసూయ అనేటువంటి లక్షణము పనికిరాదు. చాలా సందర్భాల్లో మనం అసూయ గురించి చూస్తూ ఉన్నాం. మరి బైబిల్లో ఎవరి మీద ఎక్కువ అసూయ పడ్డారు అంటే మొట్టమొదటిగా కనబడుతూ ఉన్నది మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 17 నుండి 18 వచనాలు, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. ప్రజలందరూ గుమికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు? బరబ్బానా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని అడిగెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును శిలువ మరణానికి అప్పగించినది యేసు ప్రభు ఏదో పాపము చేశాడు అని, అతడు ఒక నేరస్తుడు అని కాదు, కానీ జనమందరూ కూడా యేసు ప్రభు మీద అసూయపడ్డారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన మీద అసూయ కలిగి ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారని తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన జీవితంలో కూడా మనం ఉన్నతమైనటువంటి స్థలాలకు వెళుతూ ఉన్నప్పుడు, మనల్ని చూచి ఎదుటివారు అసూయ పడుతూ ఉన్నప్పుడు మనకు మనం చెప్పుకోవాలి, దేవుడైనటువంటి యేసు ప్రభువు మీదే జనులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అసూయ పడ్డారు, నేనెంత, నన్ను కూడా ఎంతో మంది అసూయ పడుతూ ఉంటారు అని మనము వాటిని లెక్క చేయకుండా ఉండాలని తెలియజేస్తున్నాడు. 2వ ఉదాహరణ, ఇజ్రాయేలీలు మోషే అహరోనుల మీద అసూయ పడ్డారు. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 16, 17 వచనాలు. జనులు శిబిరమున మోషే మీదను ప్రభువు పవిత్ర సేవకుడైన అహరోను మీదను అసూయపడ్డారు. అప్పుడు భూమి నోరు విప్పి దాతానును మింగివేసెను,
అబీరాము బృందమును పూడ్చివేసెను. చూడండి, మోషే అహరోనుల మీద ఇజ్రాయేలీలు ఎప్పుడైతే అసూయపడ్డారో అక్కడ భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చి దాతానును అబీరాము గుంపును మొత్తాన్ని కూడా అది మింగివేసును అని రాయబడింది. మూడవ ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో కూడా అది ఉన్నది. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనములో మోషే అక్క అయినటువంటి మిరియాము మోషేను చూచి అసూయపడుతూ అంటూ ఉన్నది, దేవుడు మోషేతోనైనా మాట్లాడేది, మాతో మాట్లాడడా? మోషేనేనా గొప్పవాడు, మేము గొప్పవాళ్ళము కాదా అని చెప్పి మిరియాము తన తమ్ముడైనటువంటి మోషే మీద అసూయపడుతుంది. దానివల్ల ఆమెకేమొస్తుంది? కుష్ఠరోగము వస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దాతాను అబీరాము గుంపు మోషే అహరోనుల మీద అసూయపడ్డప్పుడు వాళ్ళే నష్టపోయారు. మిరియాము మోషే మీద అసూయపడ్డప్పుడు ఆమె కుష్ఠరోగాన్ని పొందుకున్నది. అదేవిధంగా మూడవ ఉదాహరణ, యోసేపు సహోదరులు అతని మీద అసూయపడ్డారు. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు, తన సొంత అన్నదమ్ములే యోసేపు మీద అసూయపడ్డారు. తీసుకుని వెళ్ళి గుంతలో పడవేశారు, వర్తకులకు అమ్మివేశారు. అక్కడ అతడు బానిసగా జీవించాడు. ఆ తరువాత చెరసాలలో ఉన్నాడు. మరి యోసేపు జీవితాన్ని మొత్తం కూడా చూస్తే ఫ్రమ్ ద పిట్ టు ద ప్రిజన్ అండ్ ఫ్రమ్ ద ప్రిజన్ టు ద ప్యాలెస్. ఇక్కడ అతని అన్నదమ్ములకు ఏమైంది అంటే, యోసేపేమో నష్టపోలేదు, అన్నదమ్ములకు కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మరలా వెతుక్కుంటూ యోసేపు దగ్గరకే వెళ్ళవలసి వచ్చింది. మరొక ఉదాహరణ, కయీను ఆబేలు. కయీను అర్పణ దేవుడికి నచ్చలేదు, ఆబేలు అర్పణ దేవుడికి నచ్చింది. కనుక కయీను తన తమ్ముడైనటువంటి ఆబేలు మీద అసూయపడి అతన్ని చంపివేస్తాడు. చంపివేసిన తర్వాత దేశ దిమ్మరై, ఒక ఇల్లు లేకుండా, ఒక స్థలం లేకుండా, ఒక ప్రాంతం లేకుండా దేశ దిమ్మరిగా శపించబడి తిరుగుతాడు కయీను. మరొక ఉదాహరణ ఈసాకు. ఆదికాండము 26వ అధ్యాయము 12-15 వచనాలు చదివినట్లయితే, ఈసాకు వేసినటువంటి పంట బాగా పండుతుంది, సమృద్ధిగా పాడి పంటలు పండుతాయి, మంచి ధనవంతుడు అవుతాడు. దాన్ని చూసినటువంటి ఫిలిష్తీయులు ఈసాకును చూచి అసూయపడి ఈసాకున్నటువంటి బావులను మట్టితో పూడ్చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈసాకు కూడా అసూయ వలన నష్టపోయాడు. మరొక ఉదాహరణ, దావీదు మీద సౌలు అసూయ పడతాడు. యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సౌలు 1000 మందిని చంపివేస్తే దావీదు 10,000 మందిని చంపివేశాడు అని పాట పాడతారు. ఆ పాట విన్నటువంటి సౌలు, నేను 1000 మందినేనా, దావీదు 10,000 మందిని చంపివేశాడా అని దావీదు మీద అసూయపడి అప్పటి నుండి దావీదును చంపడానికి ప్రయత్నిస్తాడు సౌలు. కానీ ఏ సందర్భంలో కూడా అసూయ పడ్డవారే నష్టపోయారు, కానీ అసూయకు కారణమైనటువంటి ఈ వ్యక్తులు ఎవరు కూడా నష్టపోలేదు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, ఈసాకుకు తోడుగా ఉన్నాడు, యోసేపుకు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను చూచి ఎదుటివారు అసూయ పడుతూ ఉంటే జ్ఞాపకం పెట్టుకో, ఈసాకుకి, మోషేకి, యోసేపుకు, దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చోట పీతల ఎగ్జిబిషన్ జరుగుతుందంట, క్రాబ్స్. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రకాల పీతలు అక్కడికి వెళ్తున్నాయి. సో ఒక షిప్లో తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క దేశానికి సంబంధించిన పీతలు ఒక్కొక్క పెద్ద సీసాలో పెట్టి దాని మీద పేరు అంటించి దానికి ఒక పెద్ద మూతను పెట్టారు, పీతలు తప్పించుకుని పోకుండా. సరే, ఆ విధంగా వెళుతూ ఉంటే అన్ని దేశాల యొక్క సీసాలకు మూతలు ఉన్నాయి, కానీ ఇండియాకు సంబంధించినటువంటి సీసాకు మాత్రం మూత లేదంట. అది చూసినటువంటి ఒక ఆయన డౌట్ వచ్చి ఆ ఇండియా అతన్ని పిలిచి, అయ్యా, అందరి దేశాల సీసాలకు మూతలు ఉన్నాయి కదా, మరి మీ భారతదేశం నుండి వచ్చినటువంటి మీ సీసాకి మూత లేదు, మరి మీ పీతలు పారిపోవా అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడంట, నో డౌట్ అండి, అస్సలు మా దేశానికి సంబంధించిన పీతలు పారిపోవు అన్నాడంట. ఎందుకని అంత ఖచ్చితంగా చెబుతూ ఉన్నావు అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, ఒకవేళ ఏదైనా పీత బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే
కింద ఉన్నటువంటి పీతలు ఖచ్చితంగా దాన్ని కాలు పట్టుకొని లాగుతాయి. అదే మా భారతదేశానికి ఉన్నటువంటి పీతల స్పెషాలిటీ అన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరం కూడా ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉంటాం. ఎవరన్నా మనకంటే కొంచెం అందంగా ఉంటే, మనకంటే బాగా చదువుకుంటే, మనకంటే మంచి ఇల్లు కట్టుకుంటే, మనకంటే వాళ్ళు మెరుగైనటువంటి స్థితిలో ఉంటే ఏదో హృదయం మెలివేసినటువంటి పరిస్థితి, ఏదో పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, దాన్నే అసూయ అంటాం. కాబట్టి మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనము కూడా ఎదుటి వారిని చూసి అసూయ పడతాం. మనల్ని చూసి ఎదుటివారు అసూయ పడతారు, కరెక్టే. కానీ మనము కూడా అసూయ పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఏం చేయాలో కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 3 విషయాలు మనం గమనిద్దాం. 1, ఒకవేళ మనకి అసూయ ఉన్నదో లేదో తెలియాలి అంటే, మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు మనం ఆయన్ని చూసి నవ్వలేకపోతున్నాం అనుకో, ఆమెను చూసి నవ్వలేకపోతూ ఉన్నాం అనుకో, మనకేదో కొంచెం తేడా ఉందని అర్థం. ఒకవేళ ఎదుటి వ్యక్తి వచ్చి మనతో మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ కళ్ళల్లోకి మనం కళ్ళు పెట్టి చూడలేం. ఒకవేళ ఆ విధమైనటువంటి భావన ఉంటే ఖచ్చితంగా నీకు ఆ ఎదుటి వ్యక్తి మీద ఏదో ఒక రకమైనటువంటి అసూయ, ఏదో ఒక రకమైనటువంటి భావన ఉన్నదని అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయాలి? ఆ అసూయను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనము, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ప్రభువా, ఆయన అంటే నాకు అసూయ, ఆమె అంటే నాకు అసూయ అని దేవుడి దగ్గరకు వచ్చి ఆ అసూయ అనేటువంటి పాపాన్ని మనం ఒప్పుకోవాలి మొట్టమొదటిగా. 2వది, ఆ ఎదుటి వారిలో దేన్నైతే చూసి నువ్వు అసూయ పడుతూ ఉన్నావో అది ఆశీర్వాదాన్ని దేవుడి దగ్గరకు వచ్చి దేవునికి మొరపెట్టుకోవాలి. బైబిల్లో మనం చూస్తే యాకోబుకు 2 భార్యలు ఉన్నారు, రాహేలు, లేయా. అందులో రాహేలుకు సంతానం లేదు, లేయాకు సంతానం ఉన్నది. అందుకని రాహేలు ఎంతో బాధపడుతూ యాకోబు దగ్గరకు వచ్చి, ఇదిగో మా అక్కకు సంతానం ఉన్నారు, నాకు సంతానం లేదు, నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ రాహేలు బాధ ఏమిటయ్యా అంటే తనకు సంతానం లేదని కాదు, వాళ్ళ అక్కకు సంతానం ఉన్నారు అనేటువంటి అసూయ. అప్పుడు తన అక్కను చూసి ఆడవటమో, తన భర్త దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవటమో కాకుండా రాహేలు ఎవరి దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలి అంటే దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో మా అక్కకు సంతానం ఇచ్చావు కదా, నా గర్భాన్ని కూడా తెరువు, నాకు సంతాన్ని ప్రసాదించు అని మొరపెట్టుకోవాలి. 2వది మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఎదుటి వారికి ఉన్నటువంటి ఆశీర్వాదం మనకు రావాలి అంటే ఎవరి దగ్గరకో వెళ్ళి ఆడవటం కాదు, గదిలో కూర్చొని మనం ఆడవటం కాదు, దేవుడి దగ్గరకు వచ్చి నాకు కూడా ఆ ఆశీర్వాదాన్ని ప్రసాదించు ప్రభు అని మొరపెట్టుకోవాలి. అదే తర్వాత రాహేలు చేస్తుంది. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఆమె ప్రార్థనను విని ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు అని మనకు రాయబడి ఉన్నది. 3వది, రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 15వ వచనంలో మనం ఎవరినైతే చూచి అసూయ పడుతూ ఉన్నామో వారికి కలిగినటువంటి ఆ శుభకార్యాన్ని బట్టి వారి ఆనందంలో మనం పాలు పంచుకోవాలి, వారి సంతోషంలో పాలు పంచుకోవాలి. ఆ విధంగా మనం అసూయను జయించినటువంటి వారముగా అవుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష గ్రంథ పఠనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక కవి అంటూ ఉంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్త శుద్ధి లేని దేవుని పూజలేలా అని. అంటే మనసు నిర్మలంగా లేకుండా నువ్వు చేసేటువంటి ఆచారం, వంట పాత్ర శుభ్రంగా లేకుండా నువ్వు చేసేటువంటి వంట, అపనమ్మకముతో దురాలోచనలతో చేసేటువంటి పూజ వ్యర్థమే కదా అని. కనుక మన మనసులో అసూయ పెట్టుకొని దురాలోచనలతో అంత నిర్మలమైనటువంటి మనసు లేకుండా మనం చేసేటువంటి ఏ పూజైనా ఏ ఆచారమైనా అది వ్యర్థమే అని భావించి మన యొక్క హృదయాలను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, చాలా సందర్భాల్లో మన కథోలికులకి వచ్చేటువంటి సమస్య ఏమిటయ్యా అంటే, ఈ పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మన కథోలికుల్ని ఇతర క్రైస్తవులు బొట్టు క్రైస్తవులు అంటారు. వాళ్ళు బొట్టు పెట్టుకొని మనం బొట్టు పెట్టుకుంటాం. ఇవన్నీ ఆచార వ్యవహారాలు. ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో చాలామంది అంటారు, ఇదిగో నువ్వు బొట్టు తీసేస్తేనే పెళ్ళి, బొట్టు తీసేస్తేనే కాపురం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం గమనించవలసింది ఆచార వ్యవహారాలు వేరు, హృదయ శుద్ధి అనేది వేరు. చాలామంది బొట్టు ఉన్నటువంటి వాళ్ళు పరలోకంలో ఉన్నారు, బొట్టు ఉన్నటువంటి వాళ్ళు నరకంలో కూడా ఉన్నారు. బొట్టు లేనటువంటి క్రైస్తవులు పరలోకంలో ఉన్నారు, బొట్టు లేని క్రైస్తవులు నరకంలో కూడా ఉన్నారు. కారణం ఏమిటయ్యా అంటే, కావలసింది బొట్టు కాదు, నీ యొక్క వస్త్రధారణ కాదు, దేవుడు చూచేది ఏమిటయ్యా అంటే నీ హృదయ శుద్ధి. ఆచార వ్యవహారాలు ఓకే, అవి సాంప్రదాయాలు మంచిదే, కానీ
హృదయశుద్ధి లేకుండా మనం చేసేటువంటి ఏ ఆచారమైనా, ఏ సాంప్రదాయమైనా, బొట్టు పెట్టుకోవడమైనా, వస్త్రధారణలైనా ఏదైనా సరే అది వ్యర్థమే అని భావించి మన హృదయశుద్ధి ఏ విధంగా ఉన్నది అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారట ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో ఉంటే వాళ్ళ టీచర్ అన్నదంట, అరే బెంచ్ మీద నిలబడు అందంట. నేను నిలబడను మేడం అన్నాడంట. బెంచ్ మీద నిలబడని రెండోసారి అడిగిందంట. నేను నిలబడను మేడం అన్నాడంట. మూడోసారి నువ్వు నిలబడకపోతే నీ కాలు ఎరగొడతానందంట. సరే అని చెప్పేసి వాడు భయపడి బెంచ్ మీద నిలబడ్డాడు. అప్పుడు టీచర్ గారు సంతోషంగా వాడి వైపు చూస్తూ ఉంటే వాడు అంటూ ఉన్నాడు, మేడం నేను బయటికి నిలబడ్డాను కానీ లోపల మాత్రం ఇంకా కూర్చునే ఉన్నాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, చాలాసార్లు బయటకు మంచి వాళ్ళుగా మనం ప్రవర్తిస్తున్నాం, బయటకు భక్తులుగా విశ్వాసవంతులుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, కానీ లోపల మాత్రం అటువంటి భక్తి, ఆ మంచితనం అనేది, ఆ లక్షణం అనేది మన జీవితంలో కనపడటం లేదు. చివరికి ఒక చోట 3 చెట్లు ఒకవైపు ఉన్నాయంట, ఇంకొక చెట్టు ఇంకొక వైపు ఉందంట. ఈ 3 చెట్లు జతగట్టి ఈ ఒక్క చెట్టుని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉండేయట, దాని గురించి మాట్లాడుతూ ఉండేయట. ఒకసారి చెట్లు నరికేవాడు వచ్చి, నా దగ్గర గొడ్డలుంది కానీ ఆ గొడ్డలికి కర్రలేదు అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ 3 చెట్లు అన్నాయంట, బాస్ ఎందుకు నువ్వు అంత బాధపడతావు, అది ఎదురుగా ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మను నరికేసి నీ గొడ్డలికి కర్రగా మార్చుకో అన్నాయంట. మంచి సలహా అని చెప్పేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ ఒక్క చెట్టు కొమ్మను నరికేసి ఆ గొడ్డలకి కర్రను చేసుకుని ఈ 3 చెట్టుల్ని అంచుల వరకు నరికేశాడు. అసూయ అనేది మన జీవితంలో ఉంటే మనము ఎక్కువ నష్టపోతాము అనేటువంటి భావన మనందరం కూడా గమనించి అసూయ లేకుండా, హృదయశుద్ధి లేకుండా మంచి క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ప్రేమామయుడ, కృపామయుడ, మీ పవిత్రమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. ఈ పవిత్రమైన సమయంలో మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను దీవించమని, ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ దివ్య పూజాభరణి సమర్పిస్తూ ఉన్నటువంటి నితిన్ రెడ్డికి దీవించండి. బెహరా సంతోష్ను దీవించండి. సంతోష్ మరియు సంధ్యారాణికి కావలసినటువంటి సంతాన భాగ్యాన్ని వారికి దయచేయండి. పొలిపిరెడ్డి రాజు యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించి వారి కుటుంబ సభ్యులను దీవించమని, ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరతల కొరకు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ విన్నపములను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అడుగులో అడుగు వేసి ఓ ప్రభు నీ చేయి పట్టి చేరుకోనేద పూజ పీఠం నన్ను నేను అర్పించగా అడుగులో అడుగు వేసి వదలి ఉన్న విలువలు మరచిపోయిన బాధ్యతలు వదలి ఉన్న విలువలు మరచిపోయిన బాధ్యతలు ఏరుకొనుచు వచ్చేదా నన్ను నేను అర్పించగా ఏరుకొనుచు వచ్చేదా నన్ను నేను అర్పించగా అడుగులో అడుగు వేసి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటలా ప్రార్థించుదము. ఏలిన వారు ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత దోమినీకు ప్రార్థన సహాయమున మేము చేయు మనవులను కరుణతో ఆలకింపుము.
ఈ పూజాబలి యొక్క మితిలేని శక్తితో విశ్వాసము కొరకు వీరోచితముగా శ్రమించు వారికి మీ అనుగ్రహ భద్రతను దయచేసి బలపరచుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి జగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అధిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున విమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత డొమినిక్ గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక.
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కనతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఆయన విందునకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు కాచి కాపాడును గాక, ఆమేన్. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు. ఈ దీనకు నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు. ఈ దీనకు నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో పరలోక బోధ చేసి చేసి నీ వలసి ఉంటివే. పరలోక బోధ చేసి చేసి నీ వలసి ఉంటివే. ఒక్క క్షణం ఈ పేద గుండెలో, ఈ పేద గుండెలో విశ్రమించ రావా ప్రభు. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు. ఈ దీనకు నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో. విశ్వాసపాత్రుడును వివేకవంతుడునైన సేవకుడు ఇతడే. యజమానునిచే తన ఇంటి వారికి భోజనం వేళకు పెట్టుటకు నియమింపబడినవాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత డొమినిక్ సంస్మరణ సందర్భమున మీ శ్రీసభ పరిపూర్ణ భక్తితో
పరలోకపు దివ్య సంస్కార బలమును స్వీకరించునుగాక. ఈ దివ్య ప్రసాదము మాకు జీవాహారముగా ఉండునుగాక. ఈ పునీతుని బోధన ద్వారా సమృద్ధిగా ఫలించిన మీ శ్రీసభ ఇతని నిరంతర విజ్ఞాపన ప్రార్థనా సహాయమును పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, పునీత డొమినిక్ గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా ఈరోజు తమ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న నితిన్ రెడ్డికి, బెహరా సంతోష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తు నాథుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితే నా యేసయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితే నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఎప్పుడు, నిన్న నేడు రేపు ఎప్పుడు మారని వాడవు, మార్చేవాడవు. మారని వాడవు, మార్చేవాడవు. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితే నా యేసయ్యా. నీ నామమే నా ఉదయగానమై, నీ వాక్యమే నా ఉదయరాగమై. నీ నామమే నా ఉదయగానమై, నీ వాక్యమే నా ఉదయరాగమై. చేరితి ప్రభువా నీ సన్నిధి, చేరితి దేవా నీ సన్నిధి. నాలో నీవుండుము యేసు, నీలో నన్ను దాయుము. నాలో నీవుండుము యేసు, నీలో నన్ను దాయుము. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితే నా యేసయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితే నా యేసయ్యా.